Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. January 30th, 2026 RRB Group D నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అయి ఉంది. ఈ RRB Group D నోటిఫికేషన్ ద్వారా ఎన్ని వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు ఈ 2026లో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, జోన్ వైజు వేకెన్సీస్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉన్నాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, సిలబస్ కాంట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది, ఎగ్జామినేషన్ ఫీ కేటగిరీ వైజు ఎలా ఇచ్చారు, ఈ టోటల్ గ్రూప్ డీకి ఆస్పిరెంట్స్ సెలెక్షన్ అవ్వడానికి ఏ ప్యాటర్న్స్ అనేటువంటివి ఓవర్కమ్ చేస్తూ వెళ్ళాలి అనేటువంటి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని డిస్కస్ చేస్తాను. వీడియో చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ని ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్కి ఫార్వర్డ్ చేయండి. rrbcdg.gov.in అనేటువంటి వెబ్సైట్లోకి వెళితే పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ పోర్టల్లో నోటీస్ బోర్డ్ అనేటువంటి సెక్షన్లో 31/1/2026 అనేటువంటి దగ్గర అప్లికేషన్స్ అనేటువంటివి PDF నోటీస్ ఉంది. ఇక్కడ మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే అప్లై దగ్గర క్లిక్ చేస్తే లాగిన్ పోర్టల్లోకి వెళుతుంది. ఈ నోటిఫికేషన్ PDF అనేటువంటిది 74 పేజెస్ ఓపెన్ అవుతుంది. ఈ 74 పేజెస్లో ఉన్నటువంటి కీ పాయింట్స్ అనగా ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామినేషన్ ఫీ ఎలా ఉంటుంది, ఈ టోటల్ సెలెక్షన్ అనేటువంటిది స్టెప్స్ ఏమున్నాయి అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని డిస్కస్ చేస్తాను. బిఫోర్ గోయింగ్ టు PDF, రైల్వే RRB గ్రూప్ డి వేకెన్సీ ట్రెండ్ అనేటువంటిది చెక్ చేసుకుంటే 2018లో నియర్లీ 62K సీట్స్ అనేటువంటివి వేకెన్సీస్ ఉన్నాయి. 2019లో నియర్లీ 1 lakh వేకెన్సీస్ అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ 25లో చూస్తే 32K వేకెన్సీస్ ఉన్నాయి. 2026లో 22K నియర్లీ వేకెన్సీస్ అనేటువంటివి ఈ RRB గ్రూప్ డి ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేటువంటివి ఎన్ని ఉన్నా కూడా కాంపిటీషన్ అనేటువంటిది పాల్గొని మనం దానికి వెళ్ళాలి కాబట్టి నెంబర్ అనేటువంటిది ఒక ఇంపాక్ట్ అవుతుంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నప్పుడు మనకు ఛాన్స్ ఉంటుందనే పాసిబిలిటీ ఉంటుంది. సో 2026లో 22,195 వేకెన్సీస్ అనేటువంటివి జోన్స్ వైజు ఉన్నాయి. సో ఎనీవే మనం ఈ క్వాలిఫికేషన్స్ ఎలిజిబిలిటీకి రీచ్ అయిపోతే అప్లై చేసుకోండి. ఈ గ్రూప్ డి అనేటువంటిది ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళందరూ కూడా మంచిగా మీరు ఈ జాబ్ అనేటువంటిది రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జోన్స్ వైజు టోటల్ 22,195 వేకెన్సీస్ని ఈ విధంగా RRB డిస్టింగ్విష్ చేశారు. సో మనకి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ జోన్స్ అనేటువంటివి డివైడ్ చేయబడి ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. ఈ తెలుగు స్టేట్స్ వచ్చేసి సౌత్ జోన్ కిందకు వస్తాయి. వాటిలో సౌత్ జోన్ చెన్నై చూసుకుంటే వేకెన్సీస్ 1036 వేకెన్సీస్ ఉన్నాయి. రిజర్వేషన్ వైజు చెక్ చేసుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 430, SC కేటగిరీ 155, ST కేటగిరీ 96, OBC కేటగిరీ 247, EWS కేటగిరీ 108, టోటల్ 1036 అనేటువంటి వేకెన్సీస్ సౌత్ రైల్వే చెన్నై జోన్ కింద ఉన్నాయి. సౌత్ జోన్ కింద సికింద్రాబాద్ చూసుకుంటే టోటల్ 1016 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 376, SC కేటగిరీ వాళ్ళకి 151,
ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 130, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 258, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 101 వేకెన్సీస్ అనేటువంటివి ఇలా సౌత్ జోన్ కిందికి చూసుకుంటే ఆల్ జోన్స్కి డిస్ట్రిబ్యూట్ చేయబడి ఉన్నాయి. 1 సెకండ్ మీరు పాజ్ చేసుకొని ఈ టేబుల్ని అబ్జర్వేషన్ చేసుకోండి. టోటల్గా 14 కేటగిరీ వైజు డిఫరెంట్ డిసిగ్నేషన్స్లో ఎలక్ట్రికల్, ట్రాఫిక్, మెకానికల్, ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్లో పోస్ట్ అనేటువంటివి ఫిల్ చేస్తున్నారు ఈ 2026కి. ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేటువంటిది 30th January 2026 రిలీజ్ అయి ఉంది. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేటువంటివి 31st January నుంచి స్టార్ట్ అయి ఉన్నాయి. లాస్ట్ డేట్ అప్లికేషన్ పెట్టుకోవడానికి 2nd March వరకు 11:59 PM వరకు టైం ఉంది. మీకు నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే ఈరోజు 31st January కదా, 2nd March అంటే ఫిబ్రవరి అంత టైం ఉంది అని లాస్ట్లో మీరు అప్లికేషన్ పెట్టుకునేదానికి ట్రై చేస్తే హెవీ అప్లికేషన్ లోడ్ వలన ఎనీ ఇంటర్నెట్ కాంప్లికేషన్స్ వలన ఏదైనా అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ అనేటువంటివి రావచ్చు. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో ఆర్ఆర్బి గ్రూప్ డికి వితిన్ ద డెడ్లైన్లోనే అప్లికేషన్ అనేటువంటిది పెట్టుకోవడం చాలా బెటర్ వే అన్నమాట. లాస్ట్ డేట్ పేమెంట్ అనేటువంటిది 4th March. ఏవైనా కరెక్షన్స్ అనేటువంటివి ఉంటే 5th నుంచి 14th March ఆ డేట్ మధ్యలో మీరు అప్లికేషన్ కరెక్షన్స్ అనేటువంటివి చేసుకోవచ్చు. స్క్రైబ్ డీటెయిల్ సబ్మిషన్ అనేటువంటివి 15th, 19th మధ్యలో మార్చ్ అప్లికేషన్లో ఓపెన్ అవుతుంది. ఆ టైంలో మీరు అప్లై చేసుకోవాలి. సో ఓవరాల్గా డేట్స్ అనేటువంటివి ఆర్ఆర్బి గ్రూప్ డికి మీరు చెక్ చేసుకోవడం జరిగింది. డేట్స్ అనేటువంటి ముందు ఐడియా పెట్టుకోండి. వితిన్ ద డెడ్లైన్లోనే అప్లికేషన్ పెట్టుకోవడానికి చూడండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేటువంటిది చెక్ చేసుకుంటే మినిమం క్వాలిఫికేషన్ అనేటువంటిది 10th పాస్ అయి ఉండాలి లేదా ఐటీఐ పాస్ అయి ఉండాలి. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఆర్ఆర్బి గ్రూప్ డి అనేటువంటిది ఎంట్రీ ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. జనరల్గా 18 years నుంచి 33 years వరకు ఉన్నటువంటి ఆస్పిరెన్సీకి ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి ఏజ్ అనేటువంటిది ఉంది. అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి, అదర్ కేటగిరీ వాళ్ళకి, ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ వాళ్ళకి +3 years అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్. అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి +5 years ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్, అదర్ కేటగిరీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది యాజ్ పర్ ద రూల్స్ ప్రకారం ప్రొవైడ్ చేశారు. ఈ ఆర్ఆర్బి గ్రూప్ డికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎగ్జామ్ అనేటువంటిది లెవెల్ 1లో జరుగుతుంది. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది ఎన్ని క్వశ్చన్స్కి ఉంటాయి అని అంటే టోటల్ 100 క్వశ్చన్స్కి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్కి 1 mark క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 100 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. టైం డ్యూరేషన్ వచ్చేసి 90 minutes టైం డ్యూరేషన్ ఇస్తారు. ఈ టోటల్ ఆర్ఆర్బి గ్రూప్ డికి నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది ఉంది. రాంగ్ ఆన్సర్కి 1/3 మార్క్ అనేటువంటిది రిడక్షన్ చేస్తారు. సో ఈ పాయింట్లో మీరు అబ్జర్వేషన్ చేసుకొని నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు అక్యురేట్గా ఆన్సర్ తెలిసినటువంటి మాత్రమే అటెంప్ట్ చేయండి. సో సబ్జెక్ట్ వైజ్ చూసుకుంటే జనరల్ సైన్స్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, రీజనింగ్ అండ్ అర్థమెటిక్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ జనరల్ సైన్స్ అంటే 10th స్టాండర్డ్ సిలబస్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజికల్ సైన్స్ సరిపోతుంది. మ్యాథమెటిక్స్ అంటే 10th స్టాండర్డ్ సరిపోతుంది. అర్థమెటిక్, రీజనింగ్ అనేటువంటిది అప్ టు 10th స్టాండర్డ్ వరకు సూటబుల్ అవుతుంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది చూసుకుంటే జీకే
జనరల్గా చెక్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఈ జనవరి మంత్ నుంచి 6 months బిఫోర్ మీరు కరెంట్ అఫైర్ చెక్ చేసుకోండి. ఈ ఎగ్జామినేషన్స్కి సూటబుల్ అవుతుంది. ఇన్ డీటెయిల్డ్గా ఏ టాపిక్స్ ఉంటాయి అనేటువంటిది మీకు కావాలి అనుకుంటే కామెంట్స్లో మీరు తెలియచేయండి. దాటి గురించి నేను ఇన్ డీటెయిల్గా మీకు పోస్ట్ చేస్తాను. అప్లికేషన్ ఫీ అనేటువంటిది కేటగిరీ వైజు డివైడ్ చేశారు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే 500 ఫీ అనేటువంటిది పే చేసి అప్లికేషన్ చేసుకోవాలి. సిబిటి టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత 400 రూపీస్ అనేటువంటిది రీఫండ్ అవుతుంది. రిమైనింగ్ కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, ఫిమేల్, ఎక్స్ సర్వీస్ మెన్, ఈబీసీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి 250 రూపీస్ అనేటువంటిది అప్లికేషన్ ఫీ ఉంటుంది. సిబిటి టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత 250 రూపీస్ కూడా రీఫండ్ అనేటువంటిది చేస్తారు. సో ఈ విధంగా అప్లికేషన్ ఫీ అనేటువంటిది కేటగిరీ వైజు ఫస్ట్ మీరు పే చేసుకోవాలి, తర్వాత రీఫండ్ అనేటువంటి ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు. పేమెంట్ అనేటువంటిది ఆన్లైన్ మోడ్లో చేసుకోవాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటి చూసుకుంటే ఆల్ అప్లికెంట్స్ అనేటువంటి వాళ్ళు మీ ఏజ్, ఎడ్యుకేషన్ అనేటువంటిది చెక్ చేసుకున్నారు. సిబిటి ద్వారా టెస్ట్కి మీరు కంపల్సరీ పాస్ అవ్వవలసిందే. ఈ సిబిటి టెస్ట్ కంపల్సరీ మ్యాండేటరీలో మీరు పాస్ అయితేనే తర్వాత పిఈటి టెస్ట్కి అంటే ఫిజికల్ ఎగ్జామినేషన్ టెస్ట్కి ప్రమోట్ చేస్తారు. సో పిఈటి టెస్ట్ అనేటువంటిది క్వాలిఫైడ్ అయిన తర్వాత మెడికల్ టెస్ట్కి ప్రమోట్ చేస్తారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేటువంటిది జరుగుతుంది. ఇలా సిబిటి, పిఈటి, మెడికల్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టెప్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మెరిట్ లిస్ట్లో మీకు పోస్ట్ అనేటువంటిది రిలీజ్ చేస్తారు. సో ఇప్పుడు మీరు సిబిటి టెస్ట్కి కావాల్సినటువంటి ఏజ్, ఎడ్యుకేషన్, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి డీటెయిల్స్ తెలుసుకున్నారు. ఇప్పుడు సిబిటి టెస్ట్ మీరు పాస్ అయిపోయారనుకోండి, పిఈటి టెస్ట్కి వస్తారు. ఈ పిఈటి టెస్టులో మీకు ఏం చేస్తారు అనేటువంటిది ఇన్ డీటెయిల్స్గా మేల్కు 1 టైప్ ఆఫ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫిమేల్ క్యాండిడేట్స్కి 1 టైప్ ఆఫ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ టెస్ట్ ఉంటుంది. సో మెడికల్ అనేటువంటిది ఏం చెక్ చేస్తారు అని అంటే విజన్ టెస్ట్ చేస్తారు, బాడీ ఫిజికల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేటువంటి చెక్ చేస్తారు. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీకు ఉండవలసినటువంటి 10th క్లాస్ ఆర్ ఐటీఐ, అలాగే ఆధార్ కార్డ్, ఎనీ ఐడెంటిటీ కార్డ్, ఏదైనా ఫిజికల్ ఎలిజిబిలిటీ ఉంటే అటువంటిది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేటువంటిది కంప్లీట్గా జరుగుతుంది. కమింగ్ టు పిఈటి, మేల్ క్యాండిడేట్స్ వాళ్ళకి పిఈటి స్టాండర్డ్స్ అనేటువంటివి కంపల్సరీ రీచ్ అవ్వాలి. 35 kg వెయిట్ లిఫ్టింగ్ అనేటువంటిది ఉంటుంది. 100 meters మీరు 35 kgని లిఫ్ట్ చేసుకొని 100 metersని 2 meters చేయవలసి ఉంటుంది. రన్నింగ్ రేస్ అనేటువంటిది 1000 metersకి అంటే 1 kilometerని 4 minutes 15 seconds కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా 1 ఛాన్స్ మాత్రమే, అదర్ ఛాన్స్ అనేటువంటిది ఇవ్వరు. ఫిమేల్ క్యాండిడేట్స్కి వస్తే 20 kg వెయిట్ తీసుకొని 100 metersని 2 minutes కంప్లీట్ చేయాలి. 1000 meters రన్నింగ్ రేస్ని 5 minutes 40 seconds కంప్లీట్ చేయాలి. సో ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా ఓన్లీ 1 ఛాన్స్ మాత్రమే ఇస్తారు. సో ఈ విధంగా మీరు మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ మీ యొక్క ఫిజికల్ ఎగ్జామినేషన్ చెక్ చేసుకోండి. ఎవరైతే ఈ క్వాలిఫికేషన్స్ అన్నిటికీ సూటబుల్ అవుతారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఈ ఆర్ఆర్బి గ్రూప్ డిని అప్లై చేసుకోండి. మీరు అనుకున్న విధంగా జాబుని రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీకు ఏవైనా ఈ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి
క్వైరీస్ ఏవైనా మీకు ఉంటే కామెంట్లో తెలియచేయండి, వాటికి నేను రిప్లై అనేటువంటిది చేస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.